వసంతరావు గారు, ఇక్కడ టీడీపీ వాదన చాలా క్లియరు. ఏదైతే ఉందో తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తున్నారు అని. వైసీపీ చెప్పేది మాత్రం కక్షపూరితం తప్ప ఇక్కడ అసలు కేసులు ఎక్కడ ఉన్నాయన్నది వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలు ఎలా చూస్తారంటారు? మీ విశ్లేషణ ఏంటి అసలు దీని మీద? గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్పీ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చూసినట్లయితే ఏంటంటే, వైఎస్ఆర్సీపీ నేతలు కేసుల్లో అరెస్ట్ అవడం గతంలో 2014, 19 మధ్య అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అయ్యన్న పాత్రుడు గారు, అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు, తూలిపాల నరేంద్ర గారు, ఇవన్నీ చూసాం అప్పుడు కూడా మనం. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే నందిగామ సురేష్ గారు, అదేవిధంగా వల్లభనేని వంశీ గారు, ఇంకా వాళ్ళ లిస్టు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ప్రతీకార రాజకీయాలు కొంత కనపడుతున్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తున్నట్టు ఏంటంటే వాళ్ళు ప్రతీకారం వీళ్ళ మీద చేస్తున్నారంటే, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు, కానీ వీళ్ళ మీద ఎందుకు వచ్చాయంటే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆ రోజు దాడి జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో కూడా దాడి జరిగిన పరిస్థితి ఉంది. ఆ కేసులకు సంబంధించి మాత్రమే ఇప్పుడు అరెస్టులు జరిగాయి. అదేవిధంగా జోగి రమేష్ గారి విషయానికి వస్తే వాళ్ళ అబ్బాయి అక్కడ అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి జోగి రమేష్ గారు కొంతమందిని తీసుకొని వెళ్ళారనే కేసు మీద అదొకటి. అదేవిధంగా పేరి నాని గారి విషయానికి వస్తే వాళ్ళ మిసెస్ మీద అక్కడ ఉన్న రేషన్ దానికి సంబంధించిన కేసు ఒకటి నమోదైంది. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద అక్కడ ఉన్న దానికి సంబంధించి అక్కడ ఒక పాపకి అత్యాచారం జరిగిందని ఆయన ఫాల్స్ గా ఎలిగేషన్ చేశారనే దాని మీద కేసు నమోదైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తాం. అంటే వీటన్నిటిలో ఏంటంటే ప్రతీకార రాజకీయాలు అనే దానికంటే కూడా, అంటే లోకేష్ గారు అయితే ఒకటి ప్రకటించారండి, నేను రెడ్ బుక్ రాస్తా ఉన్నాను, దీనిలో ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే అక్రమాలకు చట్ట వ్యతిరేకంగా పాల్గొని ఉంటే దాని మీద మేము చట్టబద్ధంగానే మేము ప్రొసీడ్ అవుతాము అన్నారు. ఆ రోజు కూడా అలా వెళ్తున్నప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీలో ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద నాయకులు, ఇప్పుడున్న వల్లభనేని వంశీ గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, అది మడిచి ఎక్కడైనా పెట్టుకోమని లోకేష్ గారికి చెప్పారు. కానీ అదే మాట మీద వాళ్ళైతే నిలబడలేదు. ఎందుకంటే అది పెద్ద మడిచి పెట్టుకునేది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కాదు, రోజు నియోజకవర్గానికి ఒక రాష్ట్రం మేము కూడా అని చెప్పిన పరిస్థితి ఉంది ఆ రోజు. అంటే అలా రెచ్చగొట్టకుండా యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అప్పుడు ఎన్నికల ప్రచారంలో సిద్ధం సభలు, విపరీతమైన జనసందోహం, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం అనే ఒక దీనిలో వాళ్ళు ఎక్కడ పట్టించుకోలేదు. కానీ వచ్చిన 15 రోజుల్లోనే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేసినప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి కొడుకు ఈ విధంగా రెడ్ బుక్ అనేది రాసి దానికి అన్కాన్స్టిట్యూషన్ గా వెళ్తున్నారనేది ఆయన దేశవ్యాప్తంగా అందరి దృష్టికి తెచ్చిన పరిస్థితి చేశారు. అయితే అక్కడ పరిస్థితి ఉంది. అంటే రెడ్ బుక్ మడిచి ఎక్కడో పెట్టుకోవాలని చెప్పిన నాయకులంతా వచ్చిన 15 రోజుల్లోనే రెడ్ బుక్ యొక్క ప్రభావాన్ని చూపించిన పరిస్థితి. ఆ తర్వాత కూడా లోకేష్ గారు చూసినట్లయితే మీకు ఇటీవల కాలంలో ఆయన ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు రెడ్ బుక్ ఒకటో చాప్టర్ అయిపోయింది, రెండో చాప్టర్ బిగిన్ కాబోతుందని కూడా ఆయన ప్రకటించారు. మీకు గుర్తునే ఉంటుంది. అమెరికాలో ప్రకటించారు. ఆ సందర్భంగా గన్నవరం కానీ లేదంటే గుడివాడికి సంబంధించిన కేసులు ఉన్నాయి, దానికి సంబంధించి చట్టం ఏదైతే జరుగుతా ఉందో ఆ చట్ట ప్రకారం వెళ్తాం, కానీ మేము మాకు అధికారం ఉంది కదా అని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి లేదని కూడా చెప్పారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి విషయానికి వస్తే ఏంటంటే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి ఉన్నప్పటికీ కూడా దానిలో అరెస్టులు అన్ని జరిగాయి. కానీ ఇప్పుడు ఈ సత్యవర్ధన్కి సంబంధించిన కేసు అనేది ఏంటంటే అది మళ్ళీ కొత్తగా వచ్చింది. అది మళ్ళీ కిడ్నాప్ కానీ